హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య ఫ్యామిలీ బ్లాగ్స్. నేను ఈరోజు పెసర్లు రాగి ఇడ్లీలు చేద్దాం అనుకుంటున్నానండి. పెసర్ రాగి ఇడ్లీలు నేను నైట్ నానబెట్టుకున్నాను. ఒక గ్లాస్ పెసర్లు తీసుకున్నాను. నేను ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఇందులో 2 స్పూన్స్ అటుకులు వేసుకున్నాను, 2 స్పూన్స్ రైస్ వేసుకున్నానండి. ఒక గ్లాస్ రాగి పిండి తీసుకుంటున్నాను. నేను సపరేట్ నానబెట్టుకోవాలి ఒక 10 minutes. ఇవైతే నైట్ నానబెట్టుకున్నాను. నేను ఇప్పుడే ఇది రాగి పిండి తీసుకున్నాను. ఇది మనం ఇప్పుడు మిక్సీలోకి వేసుకున్నాం. బాగుంటుందండి ఈ రెసిపీ. మార్నింగ్ టిఫిన్ లాగా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ వేసుకుందాం. వాటర్ చూసి వేసుకోవాలి, ఇడ్లీకి కదా. కొంచెం చిక్కగానే ఉండాలి ఇడ్లీ పిండికి, మరీ పలుచగా పట్టుకోవద్దు మిక్సీ. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకుందాం. ఇందులోకి నేను ఇందులో మిక్సీ పట్టుకున్నాను కదండి పెసర్లను, మిగిలింది ఇందులోకి వేసుకున్నాను. ఇప్పుడు మరొకసారి పడదాం. ఇందులో ఇప్పుడు నేను రాగి పిండి యాడ్ చేస్తున్నాను. 1/2 గ్లాస్ వేసుకున్నాను, 1/2 గ్లాస్ పక్కన పెడుతున్నాను. ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం మరొకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాం. ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్నాం కదండి, సాల్ట్ వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఈ మిగిలిన రాగి పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం సాల్ట్ వేసి కలిపి పెట్టుకుందాం చిక్కగా. ఇప్పుడు కలుపుకుందాం ఒక స్పూన్ తోటి. చూడండి, ఇలా కలిపాను నేను. ఇలా తిక్కగా ఉండాలి. ఇదేమో మనం 2 కలిపి పెట్టుకున్నాం. మిక్సీకి వేసాము, రాగి పిండి పెసర్లు వేసి కలిపి పెట్టాను. ఇదేమో పెసర్లదే. ఇలా డివైడ్ ఎందుకు చేశానంటే కలర్ఫుల్ కోసం డివైడ్ చేశానండి. మీకు పెట్టేటప్పుడు అర్థమైపోతుంది. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టి. ఇప్పుడు మనం ఇడ్లీ గిన్నెలకి ఆయిల్ అప్లై చేద్దాం. ఇలా అన్నిటికీ అప్లై చేయాలి ఆయిల్ వేయడం వల్ల ఈజీగా వచ్చేస్తుందండి ఇడ్లీ. హాఫ్ పెడుతున్నానండి, నేను అందుకోసమే డివైడ్ చేశాను. ఇలా పెట్టుకున్నానండి నేను పెసర్ను రాగి పిండిని విడివిడిగా కలిపి పెట్టుకున్నాం కదా మనం. ఇందులోకి విడివిడిగా కలర్ఫుల్ కోసం ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్నాం కదా రాగి పిండి పెసర్లు, ఇది 2 గిన్నెలకు పెడుతున్నాను. దీంతో దోశ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇడ్లీ గిన్నెలోకి పెట్టుకున్నాం. వాటర్ వేసుకున్నామండి ఇడ్లీ గిన్నెలో. 10 minutes పెట్టుకుందాం మనం స్టవ్ పైన. మిగిలిన ఈ రాగి పిండి ఉంది కదండి పెసర్లు, మనం పిండి వేసి కలిపి పెట్టుకున్నాం కదా, రాగి పిండి వేసి మిక్సీ పట్టుకున్న పిండి ఇది మిగిలింది. ఇది ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. నేను ఇటు సైడ్ అయితే పల్లికి చట్నీ చేస్తున్నానండి, పల్లి చట్నీ. ఇలా మెల్లిగా వేసుకోవాలి. వేసుకున్నాం చుట్టూ. పల్లీలు వేగిపోయాయండి, పక్కన పెట్టేసుకో. ఇటు సైడ్ కాదు.
సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాం. ఇప్పుడు ఇంకొక దోశ వేసుకున్నాం. అవి వేసుకున్నాం. ఇది కొంచెం మందంగా వేసానండి. సర్వింగ్ ప్లేట్లో తీసుకో. పల్లీలు ఇందులో వేసుకున్నానండి నేను. ఇందులో ఒక 5-6 వెల్లుల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, కొంచెం కారం ఎక్కువనే తింటాం కాబట్టి ఒక 4-5 వేసానండి. కొంచెం జీలకర్ర వేస్తున్నాను, తగినంత సాల్ట్, కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకున్నాను కలిపేసి. 10 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయక ముద్ద తీసి చూద్దాం. కలర్ఫుల్గా వచ్చేసిందండి ఇడ్లీ. చూడండి ఎంత బాగుందో. ఎట్లా ఒకే పిండితోటి మనం 2 రకాలుగా టిఫిన్స్ చేసుకున్నామండి. ఒకటి మనం దోశలు వేసుకున్నాము అండ్ ఇడ్లీలు వేసుకున్నాము. ఇది నేను డివైడ్ ఎందుకు చేశాను, ఇట్లా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఇట్లా చేశానండి. చాలా మృదువుగా వచ్చింది చూడండి. స్పంజీ లాగా ఉంది ఇడ్లీ మాత్రం. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.